సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. మా ఊరు పక్కనే రాజశేఖర రెడ్డి గారు సీఎం ఉండేటప్పుడు IIIT కట్టించారు. ప్రతి సంవత్సరం 1000 మంది పేద విద్యార్థులను ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ ఇంజనీరింగ్ కోర్స్ ఇచ్చేటువంటిది. మా మండలంలోనే ఒక పాలిటెక్నిక్ కాలేజ్. ఆ తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత బ్రహ్మాండమైనటువంటి డిగ్రీ కాలేజ్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ వేంపల్లిలో. ఆ తర్వాత పులివెందులో మెడికల్ కాలేజ్, రాజశేఖర రెడ్డి హయాంలోనే JNTU పులివెందులో JNTU ఇంజనీరింగ్ కాలేజ్. ప్రతి మండలంలో మాకు 7 మండలాలు ఉండే, ప్రతి ఒక్క మండల హెడ్ క్వార్టర్స్లో ఒక పాలిటెక్నిక్ కాలేజ్. ఏ గ్రామీణ ప్రాంతాలకు పోయినా కూడా మంచి డబల్ విడ్త్ రోడ్లు. తర్వాత పులివెందుల్లో ఇప్పుడు ఒక బస్ స్టాండ్, ఎప్పుడో మన ఒకసారి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం అంటే విషయాలు ఆయనకు తెలియకుండా ఆయన మాట్లాడుతూ ఉంటాడు. పులివెందుల్లో బస్ స్టాండే కట్టలేకుండా పోయే వాళ్ళు ఏం చేస్తాడని చెప్పి ఒకసారి ఆంధ్రజ్యోతి పేపర్లో నేను హెడ్లైన్స్లో చూశాను. అంటే ఇతనికి ఎవడు ఫీడ్బ్యాక్ ఇస్తున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు అంటే బయట ఉన్న వాళ్ళకి తెలియదు. మరి ఎవడంటే కాగితం ఇస్తే వాడు ఏమి ఇచ్చాడని చెప్పేది కూడా ఆలోచన చేయకుండా, దట్ ఈస్ వేర్ యూ లూజ్ యువర్ రెస్పెక్ట్. ఇప్పుడు కనీసం ఒక విషయం నీ దృష్టికి వస్తే ఏందమ్మా ఇది ఏం జరుగుతుందన్న చెప్పాలి కదా. ఎవడో చెప్తానే ఆంధ్రజ్యోతిలో పెద్ద హెడ్లైన్స్, చంద్రబాబు దాని విమర్శలు, పులివెందులో బస్ స్టాండ్ లేదంట. చూసినప్పుడు పులివెందులో బస్ స్టాండ్ ఎట్లుందో మీకేమనిపిస్తుంది సార్? మీరు చాలా కాలం ఉన్నారు పార్టీలో. తెలుగుదేశం పార్టీ నడిపిస్తుందా, తెలుగుదేశం పార్టీ మీడియా నడిపిస్తుందా? ఐ థింక్ మీడియానే నడిపిస్తున్నట్టుంది. ఎస్పెషలీ రాధాకృష్ణ గారు మరీ ఎక్కువగానే ఆయన ఉన్నట్టుంది. దాని తోడు లోకేష్. చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ హీ వాజ్ ఎ మచ్ బెటర్ పర్సన్. 1994-95 ముఖ్యమంత్రి అయినప్పుడు నేను ఆ టైంలోనే అంత ఎక్కువ జర్నీ చేశాను. నేను ఫస్ట్ నుంచి ఆ అటాచ్మెంటే. బట్ అప్పుడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడుకు ఇప్పుడున్నటువంటి చంద్రబాబు నాయుడుకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. రాను రాను అనుభవం పెరిగే కొద్దీ, నీ ఎక్స్పీరియన్స్ వయసు పెరిగే కొద్దీ, వయసుతో మంచి ఐడియాలు రావాలి, మంచి కథ రావాలి. కానీ అది ఎందుకో మరీ దిగజారిపోవడం. ఐ థింక్ కొడుకు చేతిలో కూడా అతను బందీ అయిపోయినాడు అనిపిస్తుంది. అండ్ ఆ అబ్బాయికి 10 మందిని కలుపుకొని పోవాలనే దానికంటే 10 మంది మీద పెత్తనం చేయాలనేటువంటి గుణం ఎక్కువ ఉన్నట్టుంది. విచ్ మాటేటోళ్ళు మేము పడాల్సిన అవసరం లేదు. మాకేం అవసరం ఉంది పార్టీతో? పార్టీ ఈజ్ ఎ లైబిలిటీ ఫర్ అస్. పార్టీ లేకుండా ఉంటే మేము హ్యాపీగా బతకచ్చు, మా వ్యాపారాలు మేము చేసుకోవచ్చు. మాకేం పార్టీ అడ్డం పెట్టుకుని మేము సంపాదించుకునేటువంటి వ్యక్తులం కాదు. సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా లేదు. తర్వాత ఆయన వ్యవహారం చూస్తూ ఉంటే పెద్ద పెద్ద లీడర్లను కూడా బాస్ ఓవర్ చేయడము, నేను యజమాని మీరు నౌకర్లు అనేటువంటి భావన రావడం, ఇది ఏ సీనియర్ లీడర్ కూడా నచ్చడం లేదు. సో లోకేష్ వైరస్ టీడీపీకి 100 రూపాయలు లోపల అంతర్గతంగా మీరు ఇప్పుడు టికెట్ ఇచ్చినటువంటి నాయకులందరినీ కూడా అడగండి. ఆఫ్ ది రికార్డ్ మీరు ఒక విలేకరుని పక్కన పెట్టి ఒక ఆత్మీయంగా ఫ్రెండ్గా ఆదుకొని, నాకు తెలిసి అందరూ స్నేహితులే. నాకు తెలుగుదేశం పార్టీలో 27 సంవత్సరాలు నాకున్నటువంటి అనుబంధంతో నాకున్నటువంటి ప్రతి ఒక్క లీడర్ కూడా నాకు దగ్గరే. కానీ ఇంతవరకు లోకేష్ గురించి పాజిటివ్గా మాట్లాడేటువంటి వ్యక్తిని ఒక్కరిని కూడా నేను చూడలేదు. రియలీ ఐమ్ టెల్లింగ్ యూ ఇంతవరకు లోకేష్ని ఒక లీడర్గా యాక్సెప్ట్ చేసుకుని ఇదని చేయాలనేటువంటి అవకాశవాదులు లేకుండా ఉంటే బూట్ లెగ్గర్స్ లేకుండా ఉంటే ఏదో ఫేవర్స్ చేపించుకుందాం అనే వాళ్ళు తప్పితే ఒక రాజకీయ నాయకుడు అనేవాడు ఎవడు కూడా ఆయన యొక్క వ్యవహార శైలిని హర్షించినోడు కానీ లేకుంటే అభిమానించేవాడు ఎవడు లేడు. రైట్. లాస్ట్ టైం మీరు జగన్ గారిని కలిశారు. చంద్రబాబు నాయుడు గారిలో ఆ టెన్షన్ అదే ఎలక్షన్ అప్పుడు చూశారు. ఎలక్షన్ రిజల్ట్ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారితో మొన్న కలిసినప్పుడు ఏమనిపించింది? నామినేషన్ చేయడానికి వచ్చారు కదా. చాలా ప్రశాంతంగా, ఎటువంటి టెన్షన్ లేదు. హీ ఈజ్ వెరీ కాన్ఫిడెంట్. కంఫర్టబుల్గా 110-120 సీట్లు వస్తాయనేటువంటిది మాకందరికి కనపడతా ఉంది. ఇటీవల చూస్తుంటే జగన్ గారికి ఉన్నటువంటి క్రెడిబిలిటీ, జగన్ గారు చెప్పారంటే చేస్తారు అనేటువంటిది ప్రజలు బలంగా నమ్మారు. అదొకటి బిలీవ్ చేస్తారు బలంగా. ఎన్ని కష్టాలు ఉన్నా కూడా పేదవాళ్ళకి ఇచ్చినటువంటి హామీలు, ఆ నవరత్నాలు ఏమున్నాయి అవన్నీ కూడా డెలివరీ జరిగినాయి. సో ఈరోజు ప్రజలకు ఆయన ఏం చెప్పినా కూడా నమ్ముతారు. ఇటీవల కాలంలో మేనిఫెస్టో రిలీజ్ అయింది. తెలుగుదేశం పార్టీ ఎప్పుడో నెల కిందట ఒక మేనిఫెస్టో ఇచ్చింది. రోజుకు కొత్తది యాడ్ చేస్తూ ఉన్నారు. ఇది ఎక్కడ విధానమా? మీరు ఆలోచన చేసుకోండి. గెలిచేవాడు చేసేటువంటి విధానానికి, ఓడిపోయేవాడు చేసే విధానానికి ఈ మేనిఫెస్టోనే ఒక ఉదాహరణ. నింపాదిగా నేను ఇదే చేయగలుగుతా, ఇది చేయడమే
మంచిది. ఇంతకంటే చేయాలంటే మన దగ్గర ఆర్థిక వనరులు లేవు ఉమ్, అని చెప్పేసి 3,000 ఉన్నటువంటి పెన్షన్ 3,500 అంటే రైతులకు ఇంతకుముందు ఉండింది 16,000 రూపాయల వరకు చేయడం. ఏం చేయగలుగుతాం అది చెప్పాడు. అదే చంద్రబాబు నాయుడు రోజుకు ఒకటి ఉమ్, ఈ మేనిఫెస్టో అనేది రిలీజ్ చేసినాడు. ఏ ఊర్లో ఒకటి వచ్చి ఒక ఆలోచన చెప్పు, నీ చెప్పు బాగుంటుందంటే అది చెప్పి పారాడమే. ఉమ్. సో దట్ కాన్ఫిడెన్స్ ఇస్ బాధ్యతాయుతమైన మేనిఫెస్టో కదా. ఆ బాధ్యత అంత కాన్ఫిడెంట్గా ఇచ్చారంటే ఆయనకు ఒక ట్రంప్ కార్డు ఉంది. ఒకవేళ సాధ్యం కాదు ఏదైనా చెప్పినా కూడా ఈరోజు జనం నమ్ముతారు. నమ్ముతారు నిజంగా. అవును, ఇప్పుడు చేస్తాడులే. రైతులకు ఒక్కొక్కరికి 1,00,000 రూపాయలు ఇస్తా అని చెప్పి ఆయన ఒక మాట చెప్పాడు అనుకో, ఉమ్, ఎంత కావాలంటే అంత ఓటింగ్ పర్సంటేజ్ నీకు ఫేవర్గా అయ్యేదానికి అవకాశం ఉంది ఒకవేళ. ఉమ్. బట్ ఎందుకు చెప్పలేదు ఆయన? Credibility because he is confident that he is winning, and number 2 he cares for his credibility. ఉమ్, ఉమ్, ఉమ్. ఆయన యొక్క విశ్వసనీయత మీద ఆయనకు దాని మీద రిమార్క్ రాకూడదు అనేటువంటిది ఒకటి. ఉమ్, రెండోది ఎటువంటి పరిస్థితి గెలుస్తాం, అనౌన్స్మెంట్ చౌకబారు చేయడం అసాధ్యంగా అంటే నేను చెప్పడం ఎందుకు, రేపు అవన్నీ కూర్చొని రేపు మన విశ్వసనీయత దెబ్బతినడం ఎందుకని అనేటువంటి విషయం ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డి గారు, నేను కూడా వింటా ఉన్నాను ఇంతవరకు టీడీపీ వాళ్ళు చేసేటువంటి మైండ్ గేమ్, ఉమ్, ఏదో ఎవరో ఒకరు వస్తారు, ఉమ్. క్రికెట్ బుక్కి వాళ్ళు వస్తారు, వాళ్ళు చెప్తున్నారు 70 సీట్లు కూడా రావంట, పందాలు ఉన్నాయంట. ఉమ్, మరి ఎక్కడనో కనుక్కోండి, ఎవరు చూస్తాం ఏదంటే ఒకడు కూడా ముందర రాడు. ఉమ్. సో మైండ్ గేమ్ అనమాట ఇదంతా. ఉమ్. ఎవరినో బుక్కీస్ చెప్తున్నారు, వీళ్ళు చెప్తారు, వాళ్ళు చెప్తారని చెప్పడం. వాళ్ళు నిజంగా నీకు అంత కాన్ఫిడెన్స్ ఉంటే ఉమ్. రోజుకు ఒక కొత్త వాగ్దాన్ని మేనిఫెస్టో ఇచ్చిన తర్వాత ఇవ్వడం ఏంది అంటున్నా. తర్వాత కూడా మళ్ళీ అవసరం ఏంటేనా? ఇప్పుడు ఆ డిఫరెన్స్ అందరూ గమనిస్తూ ఉంటారు. ఉమ్, ఈయన మేనిఫెస్టో రిలీజ్ చేసిన తర్వాత రోజు రోజు కూడా కొత్త ఇస్తానంటే టెన్షన్లో ఉన్నట్ట లేనట్ట. ఆబ్వియస్లీ. అవకాశం ఉండి కూడా నేను ఏం చెప్పినా నమ్ముతా అని చెప్పినా కూడా నేను ఇంతకంటే ఎక్కువ వీలని చెప్పి నింపాదిగా ఉమ్. ఏ చేయగలుగుతాడో చెప్పినోడికి ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ మీరు అర్థం చేసుకోండి. ఓకే, ఆ కాన్ఫిడెన్స్ చూశారు మీరు జగన్లో. అంతే కదా. రైట్ సార్, చూద్దాం రిజల్ట్ తర్వాత మళ్ళీ కలుద్దాం డీటెయిల్గా. థ్యాంక్ యూ వెరీ మచ్ మాకు సమయం కేటాయించినందుకు. వి సతీష్ రెడ్డి గారితో స్పెషల్ ఇంటర్వ్యూ చూస్తూనే ఉండండి.